హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 10 Max. సినిమా బిజినెస్ విషయంలో కీ రోల్ ప్లే చేస్తూ ఉంటాయి ఓటీటీ రైట్స్. భారీ బడ్జెట్ తో తెరకెక్కే సినిమాలు, హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్న సినిమాల్ని బిగ్ నంబర్స్ తో డీల్ క్లోజ్ చేసుకునే ఓటీటీ సంస్థలు ఇప్పుడు వెనకడుగు వేస్తున్నాయి. ఫైనల్ అవుట్పుట్ చూసాకే డీల్ అంటూ తేల్చి చెప్తున్నాయి. మరి ఆ సినిమాలు, ఓటీటీ సంస్థలు బ్యాక్ స్టెప్ తీసుకోవడానికి రీజన్స్ ఏంటో ఈ స్టోరీలో ట్రాక్ చేద్దాం. ప్రజెంట్ టాలీవుడ్ లో సినిమాల్ని శాసిస్తున్నాయి విఎఫ్ఎక్స్. భారీ బడ్జెట్ తో విజువల్ వండర్స్ గా దర్శకులు తెరకెక్కిస్తోన్న ఈ గ్రాండియర్ సినిమాల ప్రీ బిజినెస్ నిర్మాతలకు ఇబ్బందిగా మారుతుందనేది ఇన్సైడ్ టాక్. హీరోలకి 100 కోట్ల రేంజ్ మార్కెట్ ఉన్నా వెనకడుగు వేస్తున్నాయి ఓటీటీ సంస్థలు. అయితే ఈ విషయంలో చిన్న సినిమాల రైట్స్ కోసం అదే ఓటీటీ సంస్థలు పోటీ పడుతున్నాయి. శ్రీ విష్ణు అప్కమింగ్ సినిమాలు విష్ణు విన్యాసం రైట్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో, మృత్యుంజయ్ రైట్స్ నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకున్నాయి. సింగిల్ సినిమా సక్సెస్ తో సూపర్ ఫామ్ లో ఉన్నారు శ్రీ విష్ణు. కంటెంట్ సినిమాలతో కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ గా ప్రామిసింగ్ మూవీస్ తో మెప్పిస్తూ దూసుకెళ్తున్నారు. ప్రజెంట్ శ్రీ విష్ణు అప్కమింగ్ సినిమాలు మృత్యుంజయ్, విష్ణు విన్యాసం సినిమాల ప్రీ బిజినెస్ ఓటీటీ డీల్ సెట్ అవడంతో ఒకే రోజు విడుదలకు రెడీ అవుతున్నాయి. ఈ నెల 27న మృత్యుంజయ్ రిలీజ్ ఫిక్స్ చేసుకోగా విష్ణు విన్యాసం కూడా అదే రోజు థియేటర్స్ లోకి వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. చిన్న సినిమాల ప్రీ బిజినెస్ డీల్ విషయంలో దూకుడు చూపిస్తోన్న ఓటీటీ సంస్థలు భారీ బడ్జెట్ సినిమాలు స్వయంభూ, విశ్వంభర, వృషకర్మ విషయంలో డీల్ కి సిద్ధంగా ఉన్న ఫైనల్ కాపీ చూపించాలనే కండిషన్స్ పెడుతున్నాయట. విఎఫ్ఎక్స్ క్వాలిటీ అవుట్పుట్ చూసిన తర్వాతే డీల్ చేసుకుందామని తేల్చి చెప్తున్నట్లు తెలుస్తోంది. గతంలో పూర్ విజువల్స్ కారణంగా చాలా సినిమాలు డిజాస్టర్ అవడంతో జాగ్రత్త పాటిస్తున్నాయి ఓటీటీ సంస్థలు. చిన్న సినిమాలు, క్రేజీ ఎంటర్టైనర్స్ విషయంలో దూకుడు చూపిస్తున్నాయి ఓటీటీ సంస్థలు. మరి గ్రాండియర్ సినిమాలు స్వయంభూ, విశ్వంభర, వృషకర్మల సిచ్యువేషన్ ఏంటి? త్వరలో బాక్సాఫీస్ ముందుకొస్తున్న చిరు, నిఖిల్ సినిమాల స్టేటస్ ఏంటి? నిఖిల్ సిద్ధార్థ్ నటించిన పాన్ ఇండియా ప్రాజెక్ట్ స్వయంభూ ఈ నెలలోనే థియేటర్స్ లోకి రావాల్సిన ఈ సినిమా విఎఫ్ఎక్స్ కారణంగా వాయిదా పడింది. సీజీ అవుట్పుట్ క్వాలిటీ విషయంలో రాజీ పడకూడదని నిర్ణయించుకున్న స్వయంభూ టీం సినిమాని ఏప్రిల్ 10th కి పోస్ట్ పోన్ చేసింది. అయితే రీసెంట్ గా విడుదల చేసిన టీజర్ లో స్వయంభూ థియేటర్స్ లోకి వచ్చేది 2026 సమ్మర్ అని మెన్షన్ చేశారు. విడుదల తేదీ ఏప్రిల్ 10th లేకపోవడంతో సినిమా ఓటీటీ డీల్ ఇంకా పెండింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. నిఖిల్ సిద్ధార్థ్ స్వయంభూ సినిమానే కాదు, మెగాస్టార్ చిరంజీవి, విశ్వంభర కూడా ఓటీటీ డీల్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నట్లు టాక్. లాస్ట్ ఇయర్ సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ విజువల్ వండర్ విఎఫ్ఎక్స్ కారణంగానే డిలే అవుతూ వస్తోంది. సినిమా విడుదలపై ఎప్పుడు ప్రశ్న ఎదురైనా సీజీ వర్క్ జరుగుతుందని చెప్తూ వస్తున్నారు మేకర్స్. ఈ విషయంలో విశ్వంభర సినిమా ఫైనల్ కాపీ చూసాకే ఓటీటీ డీల్ సెట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. రిలీజ్ కి రెడీగా ఉన్న స్వయంభూ, విశ్వంభర సినిమాలతో పాటు షూటింగ్ స్టేజ్ లో ఉన్న నాగచైతన్య, వృషకర్మ సినిమా కూడా ఓటీటీ డీల్ సెట్ కాలేదు. నాగచైతన్య కెరియర్లోనే భారీ బడ్జెట్తో పాన్ ఇండియా ప్రాజెక్టుగా వృషకర్మ తెరకెక్కుతోంది. తండేల్ మూవీ బ్లాక్ బస్టర్తో 100 కోట్ల హీరో అనిపించుకున్న నాగచైతన్య, అలాగే కార్తికేయ 2 సినిమాతో నిఖిల్ సిద్ధార్థ్తో పాటు అంతకు మించి మార్కెట్ ఉన్న మెగాస్టార్ సినిమాలు కేవలం విఎఫ్ఎక్స్ కారణంగానే ఓటీటీ డీల్ కష్టాలు ఎదుర్కొంటున్నాయి. మరి ఈ భారీ బడ్జెట్ సినిమాల ఓటీటీ రైట్స్ ఏ రేంజ్ లో డీల్ సెట్ చేసుకుంటాయో వెయిట్ అండ్ సీ. సమ్మర్ బాక్సాఫీస్ ని టార్గెట్ చేసిన పారడైజ్ సినిమా వాయిదా పడింది. పవర్ స్టార్ తో సినిమాతో బాక్సాఫీస్ క్లాష్ లేదని క్లారిటీ ఇచ్చారు నాని. అయితే ఇప్పుడు చర్చంతా కొత్తగా అనౌన్స్ చేసిన రిలీజ్ డేట్ పైనే. అదే రోజు థియేటర్స్ లోకి రావాలని చూస్తుందట ఓ సూపర్ స్టార్ సినిమా. మరి ఆ సినిమా ఏంటో, నాని క్లాష్ అయ్యే ఆ సూపర్ స్టార్ ఎవరో ఈ స్టోరీలో ట్రాక్ చేద్దాం. ది పారడైజ్ సినిమా విడుదల కావాలంటే కంపల్సరీ క్లాష్ ఉండాల్సిందే అంటున్నారు నాని. లేదంటే జడల్గాడి స్టామినా బాక్సాఫీస్ కి తెలిసేదిలా అని ఫిక్స్ అయినట్లు ఉన్నారు. అందుకే నిన్నటి వరకు ఒక్కరోజు తేడాతో రామ్ చరణ్ పెద్ది సినిమాతో క్లాష్ అవ్వాలనే వెనక్కి తగ్గలేదు నాని. షూటింగ్ బ్యాలెన్స్ కారణంగా మార్చి 27 నుంచి పెద్ది సినిమా తప్పుకోవడంతో ఆ ప్లేస్ లోకి సడన్ ఎంట్రీ ఇచ్చింది పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా. పారడైజ్ విడుదలయ్యే మార్చి 26నే రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది ఉస్తాద్. దీంతో పవన్, నానికి మధ్య బాక్సాఫీస్ క్లాష్ తప్పదా అనే సిచ్యువేషన్ కి రీసెంట్ గా ఎండ్ కార్డ్ వేశారు మేకర్స్. ది పారడైజ్ సినిమా కొత్త రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చారు నాని.
సమ్మర్ బాక్స్ ఆఫీస్ ని టార్గెట్ చేసిన న్యాచురల్ స్టార్ సినిమా మార్చి నుంచి ఆగస్టుకి వాయిదా పడింది. మార్చి 26 రిలీజ్ డేట్ ఇచ్చిన మేకర్స్ షూటింగ్ బ్యాలెన్స్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్ ఇష్యూస్ కారణంగా సినిమాని ఆగస్టు 21న విడుదల చేస్తున్నట్లు స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. దీంతో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి పోటీగా ప్యారడైజ్ క్లాష్ తప్పిందని అనుకుంటున్న టైంలో జైలర్ 2 మూవీ కూడా అదే డేట్ ని టార్గెట్ చేస్తుందనే న్యూస్ వైరల్ అవుతోంది. రజనీకాంత్ జైలర్ 2 సినిమా విడుదల తేదీపై ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. ఫస్ట్ పార్ట్ జైలర్ మూవీ విడుదలైన ఆగస్టులోనే పార్ట్ 2ని కూడా విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. ఇందుకు సంబంధించి ఆగస్టు 21 డేట్ ని లాక్ చేసే పనిలో ఉన్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే డేట్కి రజనీకాంత్ జైలర్ 2 సినిమా విడుదల ఖరారైతే నాని ది ప్యారడైజ్ సినిమాకి పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ దగ్గర అతిపెద్ద క్లాష్ ఎదురైనట్లే. మొత్తంగా నాని ది ప్యారడైజ్ థియేటర్స్లోకి రావాలంటే ఇలా ఎవరో ఒకరితో క్లాష్ ఉండాల్సిందేనా అనే చర్చ జరుగుతోంది. మరి ఈ విషయంలో మేకర్స్ స్టెప్ ఎలా ఉంటుందో వెయిట్ అండ్ సీ. ఈ వాలంటైన్స్ డే టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ కి చాలా స్పెషల్ గా కనిపిస్తోంది. ఇంట్రెస్టింగ్ సినిమాలతో పాటు థియేటర్స్ లోకి మరోసారి వస్తున్నాయి ఒక్కప్పటి రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్స్. మరి ఆ సినిమాలు అలాగే ఈ శనివారం బాక్స్ ఆఫీస్ స్టేటస్ పైన లెట్స్ హ్యావ్ ఎ లుక్. ఈ శనివారం 14న వాలంటైన్స్ డే సందర్భంగా థియేటర్స్ లోకి వస్తోంది కపుల్ ఫ్రెండ్లీ సినిమా. సంతోష్ శోభన్, మానస వారణాసి హీరో హీరోయిన్ గా నటించిన ఈ లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ సాలిడ్ ప్రమోషన్స్ తో యూత్ ఆడియన్స్ లో మంచి బజ్ క్రియేట్ చేసింది. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై అశ్విన్ చంద్రశేఖర్ డైరెక్ట్ చేసిన కపుల్ ఫ్రెండ్లీ తెలుగు, తమిళ భాషల్లో బైలింగ్వల్ సినిమాగా ఆడియన్స్ ముందుకొస్తుంది. కపుల్ ఫ్రెండ్లీ సినిమాకి అంతా తానై క్రేజీ ప్రమోషన్స్ చేశారు హీరో సంతోష్ శోభన్. మూవీని ఆడియన్స్ కి రీచ్ చేయడానికి హీరోయిన్ మానస వారణాసితో కలిసి సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా కపుల్ ఫ్రెండ్లీని ప్రమోట్ చేశారు. కేవలం టైటిల్ చూసి సినిమాని జడ్జ్ చేయొద్దని, కపుల్ ఫ్రెండ్లీ ఫీల్ గుడ్ మూవీగా ఫ్యామిలీ ఎమోషన్స్ సినిమాలో ఉన్నాయని క్లారిటీ ఇచ్చారు మేకర్స్. మొత్తంగా ఏ సర్టిఫికెట్తో వస్తున్న కపుల్ ఫ్రెండ్లీ సినిమా యూత్ ఆడియన్స్ టార్గెట్ గా థియేటర్స్ లోకి వస్తోంది. కపుల్ ఫ్రెండ్లీ మూవీతో పాటు ఆడియన్స్ ముందుకొస్తున్న మరో సినిమా సీతా పయనం. యాక్షన్ కింగ్ అర్జున్ తెరకెక్కించిన ఈ సినిమా పాన్ ఇండియా భాషల్లో విడుదలవుతోంది. ఐశ్వర్య అర్జున్ హీరోయిన్ గా, నిరంజన్ సుధీంద్ర హీరోగా నటించిన ఈ సినిమా ఈ శనివారమే బాక్సాఫీస్ ముందుకొస్తుంది. అలాగే నాగచైతన్య లవ్ స్టోరీ, ఏం మాయ చేసావే సినిమాలతో పాటు ఉదయ్ కిరణ్ మనసంతా నువ్వే సినిమా కూడా ఈ వాలంటైన్స్ డే సందర్భంగా రిలీజ్ అవుతున్నాయి. మొత్తంగా ఈ శనివారం టాలీవుడ్ బాక్సాఫీస్ కి వాలంటైన్స్ డే సంథింగ్ స్పెషల్ గా కనిపిస్తోంది. మెగా కవలలకు నామకరణం, అల్లు శిరీష్ హల్దీ ఫంక్షన్. ఈ వాలంటైన్స్ డే కి స్పెషల్ అప్డేట్స్ ప్లాన్ చేస్తున్న మేకర్స్. ఈ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్స్ బ్రీఫ్ గా చూద్దాం. రామ్ చరణ్ ఉపాసన కవలల బారసాల గ్రాండ్ గా జరిగింది. కొడుక్కి శివరాం, కూతురికి అన్వీరాదేవి అని నామకరణం చేశారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అల్లు శిరీష్ మెహందీ వేడుక గ్రాండ్ గా జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వచ్చే నెల 6న నయనికతో శిరీష్ పెళ్లి జరగనుంది. శ్రీ విష్ణు అప్కమింగ్ మూవీ విష్ణు విన్యాసం నుంచి ఫస్ట్ సింగిల్ ప్రోమో విడుదలైంది. ఫుల్ సాంగ్ ఈ శనివారం విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఫంకీ సినిమా సక్సెస్ మీట్ గ్రాండ్ గా జరిగింది. అన్ని వర్గాల ప్రేక్షకులు సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారని చెప్పారు నిర్మాత నాగవంశీ. కథ ఇటు గురించి డిస్కస్ చేస్తున్నారు, అన్నీ ఓకే. కానీ ఇప్పుడు కూడా నాకు డిస్ట్రిబ్యూటర్స్ నుంచి ఫీడ్బ్యాక్ వస్తుంది కదా, సెకండ్ హాఫ్ బాగుంది, లాస్ట్లో మదర్ ఎమోషన్ బాగుంది, ఫన్ పండుతుంది. సెకండ్ హాఫ్లో టేక్ ఆఫ్లోనే 2 బ్లాక్లు కానీ ఇది కానీ అన్నీ వర్కౌట్ అవుతున్నాయి. మీరు ఏ డౌట్ లేకుండా ఈ శివరాత్రి 2-3 రోజుల సెలవుల్లో డెఫినెట్గా థియేటర్కి వెళ్ళి చూడండి. ఖచ్చితంగా మీ 150 రూపాయలకి అయితే న్యాయం చేస్తామని గట్టిగా అనుకుంటున్నాము. కొన్ని విషయాల్లో కొంతమందిని న్యాయం చేయలేకపోయాము, అది న్యాయం చేద్దాం అని కూడా ఈ సినిమా తీయలేదు. ఆడియన్స్ నవ్విస్తానికి తీసాము, అది గ్యారంటీ నవ్విస్తున్నామని అనుకుంటాం. ఖచ్చితంగా ఈ వీకెండ్ థియేటర్కి వెళ్ళి సినిమా చూసిరండి, డిసప్పాయింట్ అవ్వరు. విక్రాంత్ హీరోగా దిల్ రాజు డ్రీమ్స్ బ్యానర్ పై తెరకెక్కుతోన్న మార్కండేయ సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్ ఆకట్టుకుంటోంది. మిస్టిక్ థ్రిల్లర్ కాన్సెప్ట్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. సో ఇవి ఇవాల్టి ఫిల్మ్ న్యూస్ అండ్ అప్డేట్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV. ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్.